హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్తో మ్యాంగోస్తో చాలా ఈజీగా సింపుల్గా మ్యాంగోస్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్, బ్లెండర్, బీటర్ ఇలాంటివి ఏవి లేకుండా ఈజీగా మిక్సీతో తయారు చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ముందుగా ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని బాగా మరిగించి సిమ్లో ఉంచి ఇందులో మ్యాంగో కస్టర్డ్ పౌడర్ని ఒక 4 టీ స్పూన్స్ వరకు నీళ్లు లేదా పాలు వేసి కలిపి మరుగుతున్న పాలల్లో కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టి ఈ పాలు క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు స్లోగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్న కొద్దీ మనకు పాలు వేడెక్కి ఇంకా ఈ టెక్స్చర్ అనేది చిక్కబడుతుంది. 10 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు కావలసిన క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు ఈ పాల గిన్నెను పక్కన పెట్టి చల్లారే వరకు ఉంచాలి. ఇది చల్లబడే వరకు మామిడి పండ్ల తొక్కను తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద పెద్ద సైజువి ఒక 4 మామిడి పండ్లను తీసుకున్నాను. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ఇందాక కట్ చేసి పెట్టిన మామిడి పండ్ల ముక్కలను 1 కప్పు వేసి ఇందులోకే మనం తయారు చేసి పెట్టిన కస్టర్డ్ పౌడర్, మిల్క్, క్రీమీ టెక్స్చర్ని 1 కప్పు, పాల పౌడర్ని 1/2 కప్పు, పాల మీగడను 1/2 కప్పు వేసుకొని 1/2 కప్పు షుగర్ను యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాల మీగడకు బదులు మనం ఫ్రెష్ క్రీమ్ను కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ తిప్పుకోవాలి. ఒక 2-3 సార్లు మిక్సీ ఆఫ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ తిప్పుకుంటే మనకు క్రీమీ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ తురుమును రెడీ చేసి ఉంచుకోవాలి. ఆ తురుమును మనం ఏ డబ్బాలో అయితే ఈ ఐస్ క్రీమ్ టెక్స్చర్ని స్టోర్ చేస్తామో ఆ డబ్బా తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ తురుము కొంచెం వేసి తర్వాత ఐస్ క్రీమ్ టెక్స్చర్ కొంచెం వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ తురుము మళ్ళీ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కట్ చేసి పెట్టిన మ్యాంగో ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల మనం ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో అవి మన పంటికి తగులుతూ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ తురుము మరియు మామిడి పండ్ల తురుము ఇందులో వేసి కలుపుకుంటే మనకు అంతా కలిసిపోయి ఈక్వల్ లెంత్లో ఉంటుంది. ఇక్కడ నేను ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది ఈ బాక్స్ నిండా వచ్చేలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అందుకని మళ్ళీ సెకండ్ టైం కూడా అవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. అంతేకాదు ఇక్కడ 2 టైమ్స్ మాత్రమే మీకు చూపించాను, కానీ నేను 3 కప్స్ క్వాంటిటీ తీసుకున్నాను అన్నీ. మీరైతే ఒక్కొక్క కప్పు మాత్రమే ఫస్ట్ ట్రై చేసి మీకు నచ్చితే సెకండ్ టైం ట్రై చేసుకోండి. మా పిల్లలకి నేను చేసే ఐస్ క్రీమ్ చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను. మళ్ళీ సెకండ్ టైం పట్టుకున్న క్రీమీ టెక్స్చర్లో కూడా డ్రై ఫ్రూట్స్ తురుము, మామిడి పండ్ల తురుము వేసి అంతా ఈ మిక్సీలోనే కలుపుకొని ఆ బాక్సులోకి పోసుకున్నాను. ఎందుకంటే మనకు ఎక్కువ గిన్నెలు అయితే తోమడానికి కూడా కష్టంగా ఉంటుంది కదా, అందుకనే మిక్సీ గిన్నెలోనే కలిపేసి ఆ టెక్స్చర్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే బాక్స్లో వేసుకున్నాను. చూడండి ఇక్కడ ఫుల్గా అయ్యింది. మళ్ళీ పైన కూడా మనము తురిమి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తురుము వేసి కొంచెం కలుపుకొని ఈ టెక్స్చర్లోకి కలిసిపోయేలా కలుపుకోవాలి. తర్వాత మనం పైన కొంచెం గార్నిష్ కోసం ఇంకా కొంచెం తురిమి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ తురుముని మళ్ళీ పైన వేసుకోవాలి. ఈ తురుము అనేది నేను కట్ చేసుకోలేదండి, మిక్సీలో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ముందే ఉంచుకున్నాను. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిపైనకి ఒక అల్యూమినియం కవర్ లేదా ఇంకా మీ దగ్గర ఏదైనా కవర్ ఉంటే అది పైన కప్పి ఆ మూత అనేది గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ ఫామ్ అయ్యి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా రాదు. మా ఇంట్లో అయితే ఈ కవర్ ఉంది కాబట్టి నేను ఈ కవర్ని కరెక్ట్ సైజుకి రౌండ్గా కట్ చేసి లోపల సైడు టోటల్గా క్లోజ్ చేసి పైన
గట్టిగా క్యాప్ పెట్టేశాను. హెయిర్ టైట్ క్యాప్ అండి ఇది. మీ దగ్గర ఇలాంటి బాక్సెస్ ఏవైనా ఉంటే అందులో పెట్టేసుకోండి, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకున్నా ఓకే. ఐస్ క్రీమ్ టెక్చర్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి 8 to 10 అవర్స్ టైం పడుతుంది. కాబట్టి నెక్స్ట్ డే తినాలనుకుంటే ఈ ఐస్ క్రీమ్ ప్రాసెస్ అనేది ముందు రోజు ఈవినింగే కంప్లీట్ చేసుకొని ఓవర్ నైట్ 8 to 10 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి నెక్స్ట్ డే తీస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 2-3 అవర్స్లో మాత్రం ఐస్ క్రీమ్ కాదండి. ఇదిగో చూడండి, నేను ఓవర్ నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఐస్ క్రీమ్ టెక్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది మీరు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చెప్పండి. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి.